అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 31 జూలై ఫ్రైడే. ఇంటర్నేషనల్ మార్కెట్ అప్డేట్స్ అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్స్ మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా మళ్ళీ రీబౌండ్ మనకు నిక్కే ఆల్మోస్ట్ 5.5% ప్లస్. వరుసగా ఏఐ, ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ సెమీకాన్లో ఏదైతే సెల్ ఆఫ్ చూసామో అది కొద్దిగా రీబౌండ్ మళ్ళీ ఇవాళ లోయర్ లెవెల్స్ దగ్గర బయింగ్ అయితే కనిపించింది. ఎస్కే హినిక్స్ లాంటి స్టాక్స్ దాదాపు 25% దాకా పెరగడం అయితే చూస్తున్నాం. వైల్ శాంసంగ్ సోర్స్ 20% యాజ్ ఏఐ ర్యాలీ రోర్స్ బ్యాక్. అందువల్ల మనకు నికే జంప్ తీసుకుంది. మార్కెట్స్లో మంచి రీబౌండ్ చూసాం. డౌ జోన్స్ 1.2, S&P 500 1.6 అండ్ నాస్డాక్ ఆల్మోస్ట్ 3% మేర జంప్ అయితే మనకు కనిపించింది. కాస్పీ దాదాపు 13% మేర జంప్ అయితే మనం ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్ నుంచి ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే ఒక మంచి పాజిటివ్ ఓపెనింగ్ కోసం ఈ వీకెండ్లో మార్కెట్ సిద్ధమవుతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. చైనాస్ ఫ్యాక్టరీ యాక్టివిటీ అన్ఎక్స్పెక్టెడ్గా బలహీనపడింది. ఎండింగ్ 4 months ఎక్స్పాన్షన్ స్ట్రీక్, వరుసగా 4 నెలల పాటు కొద్ది గొప్ప విస్తరించిన ఈ ఫ్యాక్టరీ యాక్టివిటీ అనేది మళ్ళీ కొద్దిగా బలహీన పట్టడం అయితే చూస్తున్నాం. ఆయిల్ కొద్దిగా నిరసించింది. $88 దగ్గర ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ట్రేడ్ కావడం. గోల్డ్లో అనూహ్యమైన జంప్, దాదాపు $4,150 దాకా ఒకేసారి. అంటే ఈ మధ్యకాలంలో ఒక రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ని మొత్తం బ్రేక్అవుట్ చేసిందని చెప్పుకోవచ్చు, ఒక $100 పైన. సో ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ వరీస్ కానీ సాఫ్ట్వేర్ యుఎస్ డాలర్ ఈ రెండు గోల్డ్ మీద మరింతగా స్ట్రెస్ తీసుకొచ్చాయి, మరింతగా కొనుగోళ్ల మద్దతుని తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ డేటా అంత మరీ నెగిటివ్గా ఏం రాలేదు యూఎస్లో. అండ్ దీనికి తోడు కొద్దిగా డాలర్ బలహీనపడ్డ ఈ రెండు గోల్డ్కి కలిసి వచ్చాయి. అందువల్ల గోల్డ్లో ఒక మంచి బ్రేక్అవుట్ లాంటి సినారీ అయితే చూసాం. సో పైకి ఎంతవరకు వెళ్తుంది అనేది మనం గమనించాలి. బిట్ కాయిన్ కూడా $65,000 దగ్గరికి రావడం చూస్తున్నాం. సో ఇది మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్ పరంగా మనం. సో 24,400 దగ్గర నిఫ్టీ ఒక గట్టి రెసిస్టెన్స్ అయితే ఎదుర్కొంటోంది. 200-day EMA అది. సో ఆ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి మనకు పైన సస్టైన్ అయినప్పుడు మాత్రమే మళ్ళీ మనం తర్వాత 24,600, 24,800 లెవెల్స్ దగ్గర మనం ఆలోచించవచ్చు. లేదంటే 24,100, 24,000 లెవెల్స్ దగ్గర మంచి సపోర్ట్ మార్కెట్స్కి ఉన్నాయి. స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా చూస్తేనేమో సన్ఫార్మా, మారుతి, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఐఓసీ, డిక్సన్ కంపెనీస్ ఇవాళ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. వేదాంత సెడ్ ఇట్ బోర్డ్ హెస్ అప్రూవ్డ్ ద డీమెర్జర్ ఆఫ్ ఇట్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇంటూ వేదాంత ప్రాపర్టీ ప్లాట్ఫామ్స్, ఏ న్యూ ప్యూర్ ప్లే రియల్ ఎస్టేట్ కంపెనీ. అదొక అప్డేట్ వేదాంత నుంచి. సో ఉన్న అన్ని కంపెనీస్ని చిన్న చిన్న కంపెనీస్గా విడగొడుతున్నారు. నిజంగా ఇది ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది ఏంటి అనేది ఓన్లీ టైం మాత్రమే చెప్పాలి. ముందు నుంచి కొద్దిగా వేదాంత గ్రూప్ మీద ఆశించిన స్థాయిలో అంత పాజిటివ్ అవుట్లుక్లో అయితే నేనైతే లేను. నా ఒపీనియన్ అయితే స్టిల్ ఇంకా నేను మార్చుకోలేదు. సో సర్ప్లస్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అసెట్ మానిటైజేషన్ చేసుకోవడంతో పాటు వాల్యుయేషన్స్ పెంచుకోవాలనేది వేదాంత ఆలోచనగా ఉంది. హుందాయ్ ప్రాఫిట్ 889 crores ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 35% మేర క్షీణత నమోదైంది. అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో కూడా. సో హుందాయ్ బలహీనమైన రిజల్ట్స్ ప్రకటించడం అనేది కొద్దిగా నెగిటివ్ ఫ్యాక్టర్గా అయితే మనం చూడాలి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ప్యాసింజర్ వెహికల్ సేల్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ అలాంటిది ప్రాఫిట్లో దాదాపు 30% మేర క్షీణత ఇంపాక్ట్ చూపిస్తుంది. విత్ ద కంపెనీస్ మేనేజ్మెంట్ హైలైటింగ్ దట్ ద క్రెటా మేకర్ ఫేస్డ్ ఏ ఛాలెంజింగ్ క్వార్టర్ యాజ్ మల్టిపుల్ హెడ్విండ్స్ ఇంపాక్టెడ్ వాల్యూమ్స్ అండ్ ప్రాఫిటబిలిటీ అని చెప్పి యాజమాన్యం అయితే చెప్తోంది. ఫుడ్ డెలివరీ అండ్ క్విక్ కామర్స్ మేజర్ స్విగ్గీ రిపోర్టెడ్ ఏ కన్సాలిడేటెడ్ లాస్ ఆఫ్ 791 crores. ఇది అంత ముందుతో పోలిస్తే అంటే నష్టాలు 1200 కోట్ల రూపాయల నుంచి 800 కోట్ల రూపాయలకు నష్టం తగ్గడం అనేది కొద్దిగా వాళ్ళకు ఊరటనించే అంశమైనప్పటికీ కూడా. సో ఓవరాల్గా స్విగ్గీ బాగానే ఉంది, కానీ ఇన్స్టామార్ట్ ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోతుంది. ఇంకా టాటా స్టీల్ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. లాభాల్లో 15% మేర వృద్ధిని నమోదు చేసింది. టాటా పవర్ స్టార్టెడ్ వర్క్ ఆన్ ఇట్స్ 800 megawatts క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 60,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టబోతున్న దీన్ని వీళ్ళు మొదలుపెట్టారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ర్యాంప్ అప్ డీజిల్ ఎక్స్పోర్ట్స్ టు యూరోప్ అండ్ బ్రెజిల్ ఇన్ జూలై. అదొక అప్డేట్ పరంగా మనం చూస్తే పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. వాటిని అన్నిటిని మనం తీసుకునే సమయం కూడా మనకు ఉండదు. సో జేబీఎం ఆటో రెవెన్యూ దాదాపు 15% మేర పెరిగింది. ఎబిట్ మార్జిన్స్ కొద్దిగా స్థిరంగానే ఉన్నాయి. దాదాపు 1,500 కోట్ల రూపాయల వరకు సమీకరించాలని చెప్పి కంపెనీ భావిస్తోంది. స్విగ్గీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. గ్లోబల్ హెల్త్ ప్రాఫిట్స్ 0.2% మేర క్షీణించాయి. ఎబిట్ మార్జిన్స్ కూడా కొద్దిగా క్షీణించడం ఇక్కడ మనం చూడవచ్చు. రెవెన్యూ మాత్రం దాదాపు 27% మేర పెరిగింది. జిఎన్జీ ఎలక్ట్రానిక్స్ నెట్ ప్రాఫిట్ దాదాపు 57% మేర జంప్. ఎబిట్ మార్జిన్స్ 10.3 నుంచి 12% పెరిగాయి. చంబల్ ఫర్ట్ ప్రాఫిట్స్ దాదాపు 400% మేర క్షీణించగా ఎబిట్ మార్జిన్స్ 13.4 నుంచి 16.9% పెరిగాయి. థర్మాక్స్ నెట్ ప్రాఫిట్ 83% మేర క్షీణించింది. రెవెన్యూలో 7% మేర జంప్ మనం ఇక్కడ చూస్తున్నాం. నివాబుపా నెట్ ప్రాఫిట్లో 93% మేర వృద్ధిని నమోదు చేసింది.
అండ్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రాఫిట్స్లో 13% మేర వృద్ధిని, అలాగే రెవెన్యూలో 33% మేర వృద్ధిని నమోదు చేసింది. న్యూక్లియస్ సాఫ్ట్ ప్రాఫిట్స్లో 31% మేర క్షీణత నమోదైంది. ఇందులో వన్ టైం గెయిన్ ఆఫ్ 10 crores ఉన్నప్పటికీ కూడా ప్రాఫిట్స్లో మాత్రం 31% డౌన్, రెవెన్యూ కూడా 6.5% డౌన్గా ఉంది. రైల్టెల్ ప్రాఫిట్స్లో 0.5% మేర మనకు క్షీణత నమోదైంది. ఎబిట్ మార్జిన్స్ కూడా క్షీణించాయి. ఎన్ఎస్డిఎల్ ప్రాఫిట్స్లో 9% మేర వృద్ధి నమోదైంది. మెజగాన్ డాక్ ప్రాఫిట్స్లో 22% మేర వృద్ధి నమోదైంది. డాటా ప్యాటర్న్స్ ప్రాఫిట్స్లో 13% మేర క్షీణత. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ప్రాఫిట్స్లో 10% మేర వృద్ధి నమోదైంది. ఎన్ఎస్సి ప్రాఫిట్స్లో 9% మేర వృద్ధి నమోదవగా ఎబిట్ మార్జిన్స్ 77.9%గా ఉన్నాయి. ఇంతకుముందు 73.1%గా ఉన్నది. కొద్దిగా ఎబిట్ మార్జిన్స్లో జంప్ అయితే ఉంది. ఇవాళ ఈ కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో మ్యాన్కైండ్ ఫార్మా 150 కోట్ల రూపాయల వరకు కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చింది వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి. ఫిషర్ మెడికల్ వెంచర్స్కి సిడిఎస్సిఓ నుంచి ఒక అనుమతి లభించింది, అప్రూవల్ లభించింది. ఫర్ అప్రూవల్ ఇన్ ద స్పైన్ కేర్ పోర్టబుల్ వూండ్ కేర్ సిస్టమ్కి వాళ్ళు ఇండియాలో లాంచ్ చేసుకునేందుకు. అలాగే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్కి ఓఎన్జీసీ నుంచి దాదాపు 1100 కోట్ల రూపాయల మేర ఒక ఆర్డర్ ఒకటి వచ్చింది టు సప్లై వెజల్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ 48 months. రిఫెక్స్ ఇండస్ట్రీస్కి 23 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చింది మహారాష్ట్ర సిపిఎస్సి. ఆస్ట్రా మైక్రోకి హెచ్ఏఎల్ నుంచి 2200 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. సో ఇవి స్టాక్స్ పరంగా. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ రివ్యూ మే లెట్ టెలికోస్ స్లైస్ అప్ నెట్ న్యూట్రాలిటీ. సో ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అవార్డ్స్ అని ఇవ్వడం అదొక అప్డేట్ పరంగా. సో మెజారిటీ ఇవి. అలాగే టాటా స్టీల్ బీట్స్ ఎస్టిమేట్స్ పోస్ట్ 12% రైజ్ ఇన్ Q1 ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏషియన్ పెయింట్స్ పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అంటే పోస్ట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన లెవెల్స్ని ఇక్కడ చూస్తున్నాము. యూబీఎస్ 3080 టార్గెట్ ప్రైస్, న్యూమరా 3750, సిఎల్ఎస్ఏ 1860 వాళ్ళు రెడ్యూస్ రేటింగ్ ఇస్తున్నారు 1860, హెచ్ఎస్బీసీ హోల్డ్ రేటింగ్ ఇస్తుంది 2650 దగ్గర. ఓవరాల్గా రిజల్ట్స్ అయిపోయిన తర్వాత బై చేయాలని చెప్పి 20 మంది అంటే హోల్డ్ చేయాలని 11 మంది, సెల్ చేయాలని చెప్పి 7 ఇచ్చారు. ఓవరాల్గా కన్సెన్సస్ యావరేజ్ రేటింగ్ 3023 దగ్గర ఉంది ఏషియన్ పెయింట్స్కి. అలాగే M&M కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ దాదాపు 34% మేర జంప్ తీసుకుంది. హయ్యర్ ఇన్పుట్ కాస్ట్లు కొద్దిగా ఎఫెక్ట్ అయితే చూపించాయి. అండ్ ఇక్కడి నుంచి అగ్రెసివ్ టోన్లో ముందుకు వెళ్ళాలని చెప్పి మహీంద్రా అయితే భావిస్తుంది పాయింట్ ఆఫ్ టైంలో. ఇండో ఎంఐఎం నిన్న 44% మేర ప్రీమియంతో లిస్ట్ అయింది. లోహియా ఎండ్స్ స్ట్రాంగ్ ఆఫ్టర్ లిస్టింగ్ 8.5% ప్రీమియంతో వీళ్ళు లిస్ట్ కావడం చూస్తున్నాం. మణిపాల్ ఐపీఓ మొదటి రోజున ఒక 0.5% వరకు 0.45x సబ్స్క్రైబ్ అయింది. నువామా వెల్త్ ప్రాఫిట్స్లో 14% మేర జంప్ చూసాం. బజాజ్ ఫిన్ నెట్ ప్రాఫిట్ 28% మేర పెరిగింది. మిడ్ టైర్ ప్రైవేట్ బ్యాంక్స్ రేక్ ఇన్ మోర్ లో కాస్ట్ డిపాజిట్స్. మనం ముందు నుంచి మాట్లాడుకుంది ఏంటంటే ఎవరైతే అక్విజిషన్ ఆఫ్ ఫండ్స్ని అంటే తక్కువ ధరతో డిపాజిట్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అందువల్ల మొన్న కూడా ప్రైవేట్ బ్యాంక్స్ కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు కొద్దిగా ముందంజలో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ కానీ, బంధన్ బ్యాంక్ కానీ, ఫెడరల్ బ్యాంక్ కానీ వీళ్ళు కొద్దిగా మంచి లో కాస్ట్ డిపాజిట్స్ తెచ్చుకోవడం వల్ల మేబీ మార్జిన్స్ అండ్ ప్రాఫిట్స్ కూడా వీళ్ళకు బాగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఐడిఎఫ్సి ఫస్ట్ కానీ, బంధన్, ఫెడరల్ బ్యాంక్ లాంటివి. సెబీ అగ్రీస్ టు సెటిల్ ఆల్ ఎన్ఎస్సీ కేసెస్, క్లియర్స్ బీ ఫర్ మెగా ఐపీఓ. సో మెగా ఐపీఓ వచ్చేందుకు సెబీ నుంచి అనుమతి తెచ్చుకుంది ఎన్ఎస్సీ. దాదాపు 1500 కోట్ల రూపాయల కోలో కేసు ఏదైతే ఉందో కోలోకేషన్ కేసు వాటన్నిటిని కూడా సెబీ నుంచి సెటిల్మెంట్ చేసుకుని బయటకు వస్తుంది. సో ఎన్ఎస్సీ ఐపీఓ త్వరలో మనకు సిద్ధం కాబోతోంది. అండ్ వైడ్ రిటర్న్ గ్యాప్స్ షో ఫండ్ చాయిసెస్కి. ఇక్కడ లార్జ్ క్యాప్ చూస్తే లార్జ్ క్యాప్లో క్వాంట్ దాదాపు 8.5% మేర టాప్ పర్ఫార్మర్గా గెలిచింది లాభాలతో. శాంకో అదే విభాగంలో ఉన్న శాంకో 8.5% మేర నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఓవరాల్గా యావరేజ్ రిటర్న్స్ కేటగిరీ 1.3% దాకా ఉంది. అండ్ బెంచ్ మార్క్ రిటర్న్స్ నిఫ్టీ 100 0.3% మేర ఉండగా. సో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ సెలక్షన్లో కూడా అంత ఈజీ అయిన టాస్క్లా అనిపించట్లేదు అనేది ఓవరాల్గా దీని స్టోరీ సారాంశం. స్మాల్ క్యాప్ ఇండెక్స్ కేటగిరీలో ట్రస్ట్ స్మాల్ క్యాప్ 27% మేర రిటర్న్స్ ఇవ్వగా టాటా స్మాల్ క్యాప్ 5% మేర నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. యావరేజ్ రిటర్న్స్ ఈ స్కీమ్లో 7.2% ఉండగా నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ 4% రిటర్న్ ఇచ్చింది. సో దాంతో పోలిస్తే
ఫండ్ సెలక్షన్ అనేది అంత ఈజీ అవ్వట్లేదు అనేది సారాంశం. సో అందువల్ల మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడమే కాదు, ఫండ్ సెలక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ కీ ఫ్యాక్టర్గా అయితే ఉండబోతుంది. మేజర్గా బ్యాంక్స్ కానీ ఐటీ లాగ్డ్, డిఫెన్స్, పవర్, క్యాపిటల్ మార్కెట్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి సెక్టోరల్ స్పెసిఫిక్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం మాట్లాడుకుంటే. ఇండియా ఏ బ్రైట్ స్పాట్ ఇన్ అపాక్ ఎల్నినో పోజెస్ రిస్క్. సో మోడీ చెప్తుంది ఎల్నినో రిస్క్ అనేది కొద్దిగా ఉండబోతుంది, బట్ ఇండియా ఒక బ్రైట్ స్పాట్లో ఉందని చెప్పి. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ మండే నుంచి స్టార్ట్ అవ్వబోతోంది. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఎన్టీపీసీ బిల్డింగ్ RE కెపాసిటీ దెన్ కోల్. ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని మరింతగా పెంచబోతుందని చెప్పి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. మహీంద్రా అండ్ మహీంద్రా ఎంటర్ అటాక్ మోడ్. సో ఆనంద్ మహీంద్రా గారి ఇది అటాక్ మోడ్ ఈజ్ నాట్ అగ్రెషన్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్, ఇట్ ఈస్ వెన్ ఏ డ్రైవర్ మేక్స్ ఎ డెలిబరేట్ చాయిస్ టు యాక్సిలరేట్ అట్ ద రైట్ మూమెంట్. సో M&M యాక్సిలరేషన్ చేయడానికి సిద్ధం అవుతుంది అనేందుకు ఇక్కడ ఒక సంకేతంగా మనం చూడాలి. అండ్ వాల్యూమ్ రైట్ టు కీప్ ఐషర్ ఇన్ ద సాడల్. కెపాసిటీ ర్యాంప్ అప్ మే హెల్ప్ సస్టైన్ గ్రోత్ డిస్పైట్ హయ్యర్ బేస్. సో మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా 7,600 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నాయి ఐషర్కి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఇవి ప్రధానమైన వార్తలు వీకెండ్ రోజున. థ్యాంక్ యూ సో మచ్.